వెల్కమ్ టు కీటాక్స్. ప్రత్యర్థి రెబల్ అయినప్పుడు పోరాటమే నా స్వభావం అని చెప్పే నాయకుడైనప్పుడు సరే చూసుకుందాం ఏమవుతుందో తేల్చుకుంటా అనే ధిక్కారం వినిపించేవాడైనప్పుడు రాజకీయాల్లో ఎవరైనా ఏం చేస్తారు? ప్రత్యర్థికి తిరగబడేందుకు పోరాడుతున్నాననే ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు అవకాశం లేకుండా చేస్తారు. కానీ ఏపీ రాజకీయం మాత్రం డిఫరెంట్గా కనిపిస్తోంది. 11 సీట్లతో డీలా పడిన వైఎస్ఆర్సీపీ పుంజుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు విధానాలు దారులు పరుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అరెస్టులు, అలజడులు, మీడియా కథనాలు, వరుస ప్రచారాలు చూస్తుంటే జగన్ లేచి నిలబడేందుకు ఒక వేదిక చంద్రబాబు క్రియేట్ చేసేశారా? జగన్ కి దారివ్వడం మొదలుపెట్టారా? చూద్దాం డీటెయిల్డ్గా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. జగన్ రాజకీయాన్ని ముందు నుంచి చూస్తే తిరగబడి కొట్లాడము, తెగింపు, చొరవ, ధైర్యంతో నిలబడ్డము, సవాళ్లను ఎదుర్కొని ప్రజా మద్దతుని కూడగట్టడము అనేవి ప్రముఖంగా కనిపిస్తాయి. 2010 నుంచి జగన్ నడిపిన రాజకీయం అంతా ఇదే తీరుగా ఉంటుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీతో తలపడ్డం కానీ, ఉప ఎన్నికల్లో కొట్లాడడం కానీ, ఆ తర్వాత పార్టీ పెట్టి తొలిసారి అధికారంలోకి రాలేకపోయిన తర్వాత ఎమ్మెల్యేలని టీడీపీ ఆకర్షిస్తున్న సమయంలో జనంలోకి వచ్చి తిరగబడి నిలవడంలో కానీ అన్నిట్లోనూ కామన్గా కనిపించే ఒక్కటే ఒక థ్రెడ్ ధిక్కారం, తిరుగుబాటు, రెబలిజం. ఇదే రెబలిజాన్ని ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు, అరెస్టులు, కేసుల రాజకీయం అనేది తట్టి లేపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో లీడర్లకు మద్దతుగా నిలబడడానికి ఏమవుతుందో తెలుసుకుంటా మహా అయితే ఏం చేస్తారు? కొన్ని నెలలు లోపలేస్తారు, అంతే కదా. నన్నేశారు లోపల. ఏం జరిగింది? దొంగ కేసులు బనాయించారు, 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా అంటూ ధిక్కారాన్ని వినిపించడం మొదలుపెట్టారు. వల్లభనేని వంశీ లాంటి లీడర్లని నేరుగా పరామర్శించడము, పార్టీలో ఏ లీడర్పై కేసులు వచ్చినా, విచారణ జరిగినా నేను అండగా ఉంటా, మనకి అండగా ఉండే వాళ్ళని గుర్తుపెట్టుకుందాం, మనల్ని వేధించే వాళ్ళని టిక్ చేసి పెట్టుకుందాం అని చెప్పడం మొదలుపెట్టారు జగన్. జగన్ రాజకీయంగా తన వాదన వినిపించేందుకు, ఎమోషనలైజ్ చేసేందుకు, ఇది జగన్ అంటే వైఎస్ఆర్సీపీని సమర్థించే వాళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టేందుకు ఒక వేదిక, భూమిక, పరిస్థితి, ప్రస్తుత పరిణామాలు క్రియేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకొక మాట కూడా చెప్పాలి. వైఎస్కి జగన్కి చాలా తేడా ఉంది. వైఎస్ సాయం చేసేవాడు, జగన్ అలాంటి స్వభావం కాదు అని చెప్పి కొంతమంది జగన్ వ్యతిరేకులు, వైఎస్ అభిమానులు మాట్లాడే దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటన్నిటిని కూడా అధిగమిస్తూ జగన్ కూడా వైఎస్ తరహాలోనే నమ్మిన వాళ్ళ కోసం నిలబడుతున్నాడు, జైలుకి కూడా వెళ్ళి పరామర్శిస్తున్నాడు అంటూ కొత్త పోలికలు తెచ్చేందుకు ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ని ఇప్పుడు 2002 నాటి పరిస్థితితో కొందరు పోల్చి చెప్తూ ఉన్నారు. అప్పట్లో గౌరు వెంకటరెడ్డిని పరామర్శించేందుకు అప్పటి విపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలు జైలుకి వెళ్ళడం సంచలనం రేపింది. ప్రభుత్వం ఉలిక్కిపడి విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తనని నమ్మిన వాళ్ళ కోసం తాను నిలబడ్డమే తన నైజమని వైఎస్ఆర్ అప్పట్లో ఓపెన్గా ప్రకటించారు. బహుశా జగన్ కూడా అదే దారిలో తన పోరాట పంధాన్ని, తిరుగుబాటు స్వభావాన్ని, ధిక్కారాన్ని ప్రకటించి కొత్త పోరాటం చేయడానికి జగన్ స్వయంగా ప్రకటించినట్టుగా 2.0 దిశగా అడుగులేసేందుకు, కొత్త జర్నీ మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. మీరేమంటారు? జగన్ పరామర్శలు, అరెస్టుల అలజడి ఏపీ రాజకీయాన్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.